హాయ్ గాయస్, ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాం. రెసిపీ అంటే పెద్ద రెసిపీ ఏం కాదు, బట్ బ్యాచులర్ స్టైల్లో అందరూ వండుకునే విధంగా ఆయిల్ లెస్ దోశ అండ్ వెరీ లిటిల్ ఆయిల్తో పల్లీ చట్నీ. సో ఫస్ట్ పల్లీ చట్నీ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసి లైట్గా వేపుకున్నాక ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకొని కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత పల్లీలు కొంచెం వేగాయి అని అనిపించిన తర్వాత పుట్నాల పప్పు అంటే డాల్పప్పు అంటారండి చాలా వరకు అది. ఆ తర్వాత ఇంకా మీరు కొత్తిమీర అన్ని అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు, కుదిరితే కరివేపాకు వేసుకోండి. ఇది మీకు పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఇంకా మిక్సీ ఆడేసుకోవడమే. మరి వెంటనే మిక్సీ ఆడేసుకోవద్దండి, వేడిగా ఉంటుంది కదా, లైట్గా చల్లారనివ్వండి. దాని తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ ఇనిషియల్ 1-2 సార్లు మిక్సీ పట్టుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, దాని తర్వాత లైట్గా వాటర్. మరీ పల్చగా చేసేసుకుంటే బాగోదు కదా, మేమైతే కొంచెం ముద్దగానే చేసుకున్నాం. ఎనీవే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంకా ఆల్మోస్ట్ మన పల్లీ చట్నీ రెడీ అయిన పల్లీ చట్నీని మీరు డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు, బాగానే ఉంటుంది. మేమైతే కొంచెం పోపు పెట్టుకునే విధానం సేమ్. కొంచెం ఆయిల్, జీలకర్ర, కందిపప్పు, ఆవాలు అండ్ మోస్ట్లీ ఎండుమిర్చి, కొంచెం స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి మీకు తగ్గట్టు. అండ్ దెన్ మన ఆల్ ఫేవరెట్ కరివేపాకు ఇంకా స్లైట్గా వేపేసుకొని ఇంకా మనం ఇందాక ఆడిపెట్టుకున్న పల్లీ చట్నీతో మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ పల్లీ చట్నీ రెడీ. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 days వరకు బాగానే ఉంటుందండి. అండ్ దెన్ అవర్ దోశ బ్యాటర్. చాలామంది చేసుకోవడానికి ఇబ్బంది పడి లేకపోతే బద్దకించి డీమార్ట్లోని లేకపోతే బయట ఎక్కడైనా తీసేసుకుంటారు. బట్ యూ కెన్ ట్రై ఇట్. కొంచెం ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. మీ దగ్గర మిక్సీ గ్రైండర్ ఉంటే చాలు. మేము చాలా రకాల దోశ బ్యాటర్స్ అయితే ట్రై చేసాం, చాలా వరకు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఏంటంటే 1 కప్పు మినప్పప్పుకి 2 cups ఆఫ్ రైస్ ఒక 5 hours నానబెట్టుకొని ఇంకా డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవడమే. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు ఈ కొలతలు ఇంకా చూసుకోండి. అండ్ దెన్ ఆయిల్ వాడమండి మేము. కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని ఎవ్రీ దోశకు ముందు పెనం మీద రాసుకుంటే మ్యాక్సిమం అంటకుండా వచ్చేస్తుంది. అండ్ ఆనియన్ స్మెల్ కూడా పెద్దగా ఏం రాదు. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెనం మీద వేడి దోశ, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. సో చాలామంది బ్యాచులర్స్ ఇండక్షన్ మీద వండుతారు కాబట్టి మీరు కరెక్ట్ సెట్టింగ్స్ పెట్టుకోవాలండి దోశ కోసం, లేకపోతే సెంటర్లోనే బాగా మాడిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వదు. నేనైతే నార్మల్ కర్రీ మోడ్లోనే పెట్టుకొని ఒక 1400 పెట్టుకుంటున్నానండి. అంటే నేను వాడుతున్న పీజియన్ ఇండక్షన్. మరి మీరు ఎలా సెట్ చేసుకుంటారు అనేది ఒకసారి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్ స్టవ్ మీద చేసుకున్నట్టే వచ్చింది కన్సిస్టెన్సీ అండ్ ఆల్. అండ్ వెరీ క్రిస్పీగా బాగుంటుందండి. అండ్ దెన్ ఇట్స్ రెడీ టు సర్వ్. ఇందాక మనం చేసుకున్న చట్నీతో ఇంకా టేస్ట్ చేస్తే ఇట్స్ ఆసమ్. ఒక్కసారి ట్రై చేయండి అండ్ కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇంకా వేరే టైప్ ఆఫ్ బ్యాటర్స్తో కూడా ట్రై చేసే రెసిపీస్ పెడుతుంటాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.